హరే కృష్ణ. సో మనం మూడో బిందులోకి ప్రవేశించి భక్తి యొక్క భక్తి శాస్త్రం యొక్క విజ్ఞానం గురించి సైన్స్ ఆఫ్ భక్తి యోగ అండ్ ఆ, భక్తి యొక్క ప్రాధాన్యత, భక్తి యొక్క విశిష్టత, దాని గురించి మనం గత రెండు క్లాసుల్లో చెప్పుకున్నాం. దీనికి ఉపోద్ఘాతంలో భాగం కింద ఈ మూడో బిందు మనం చెప్పుకుంటూ వచ్చాము. సో మూడో బిందు ఏంటది? ఉత్సాహాన్నిశ్చయాధైర్యా తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. उत्साहान्निश्चयाद्धैर्यात् 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 तत्तत्कर्म प्रवर्तनात् तत्तत्कर्म प्रवर्तनात् तत्तत्कर्म प्रवर्तनात् संगत्यागात् सतो वृत्तेः संगत्यागात् सतो वृत्तेः संगत्यागात् सतो वृत्तेः षड्भिर्भक्तिर्प्रसीद्यति षड्भिर्भक्तिः प्रसीद्यति षड्भिर्भक्तिः प्रसीद्यति उत्साहान्निश्चयाद्धैर्यात् तत्तत्कर्म प्रवर्तनात् संगत्यागात् सतो वृत्तेः 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 షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. సో ఉత్సాహం, నిశ్చయము, ధైర్యం, తత్తత్కర్మ ప్రవర్తన, సంగత్యాగో సతో వృత్తే, ఇట్లా ఆరు అంశాలు ఎవరైతే పాటిస్తారో, ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా భక్తిలో ముందుకెళ్తారు, పురోగతి సాధిస్తారు. సో ఉత్సాహం అంటే ఉత్సాహం లేకంటే ఆతృత, ఎప్పుడెప్పుడు చేయాలి అనేటువంటి ఆతృత, ఉత్సాహం. నిశ్చయ అంటే విశ్వాసం లేక నమ్మకం. మూడు, ధైర్య. ధైర్య అంటే ఓర్పుతో, సహనంతో ఉండడం. సో తత్తత్కర్మ ప్రవర్తనాత్ అంటే నియమాల్ని ఫాలో అవడం, నియమాల్ని అనుసరించడం. ఓకే, అక్కడేమో నియమాగ్రహ అని వచ్చింది. అక్కడ అంటే వెనకాల భావం తెలుసుకోకుండా కేవలం స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి అనే ఒక సెంటిమెంటల్ గా గట్టిగా దాని గురించి ఉండడం, లేదంటే అది పాటించకుండా ఉండడం. ఎందుకు పాటించగల ఉద్దేశం తెలుసుకోకుండా ఉండడం. దానివల్ల మనం భక్తిలో మనం దిగజారిపోతాం. మనం ఇక్కడేంటి, తత్తత్కర్మ ఇక్కడ నియమాలు భావంతో తెలుసుకొని
ఉద్దేశం తెలుసుకొని దాన్ని బట్టి మనం నియమాల్ని పాటించడం మనం. ఓకే. కాబట్టి ఇక్కడ నియమాలు అమలు చేస్తారు, ఎందుకంటే వెనకాల ఉద్దేశం తెలుసు, ఎందుకు ఈ నియమాల్ని పాటించాలి అని. సో తర్వాత సంగత్యాగాద్ అంటే భౌతిక సాంగత్యాన్ని విడిచిపెట్టడం. అక్కడేమో భౌతిక సాంగత్యాన్ని తీసుకోవడం, ఇక్కడేమో విడిచిపెట్టడం. విడిచిపెట్టడం అంటే మనం భక్తుల సాంగత్యంలో చేరితేనే భౌతిక వ్యక్తుల సాంగత్యాన్ని వదిలేయగలుగుతాం. అంటే ఇండైరెక్ట్ గా మనకి చెప్పడం అంటే నువ్వు భక్తుల సాంగత్యంలోకి రావాలి. ఇక్కడ భౌతిక వ్యక్తుల్ని వదిలేయడం అంటే భక్తుల సాంగత్యంలోకి రావాలి. సతోవృత్తి మునుపటి ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో నడవడం. సో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలని మనం పాటించడం. కాబట్టి లాస్ట్ టైం మనం చెప్పుకున్న భక్తి శాస్త్రం యొక్క ఆ, అది అది కూడా ఒక సైన్సే. భక్తి కూడా ఒక శాస్త్రీయమైనది, అది కూడా విజ్ఞానం. అది కూడా అలాగే భక్తి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ, ఆ భక్తి ఒక సాగు లాంటిది. అదేదో రాత్రి రాత్రికి మనం అనుకుంటే మనం చేసేది కాదు. అది క్రమక్రమంగా చేసుకోరావాలి. ఎట్లా సాగు చేసినప్పుడు మనకు ఫలం ఒక రోజులో రాదు. మనం సాగు చేయడానికి ఎన్నో రకాలటువంటి ఆ, పరిస్థితులు అనుకూలించాలి. నాణ్యమైన విత్తనాలు వేయాలి, టైంకి మనం నీళ్లు పోయాలి. ఓకేనా? ఆ మొత్తాన్ని మన కలుపు నుంచి కలుపు మొక్కల నుంచి మనం కాపాడాలా. అంటే ఇదంతా క్రమంగా జరగాల్సిందే, కానీ భక్తి అదేదో రాత్రి రాత్రికి మనకి జరిగేది కాదు. అట్లానే అసలు భక్తి అంటే ఖచ్చితమైన ఒక అవగాహన ఉండాలి, కృష్ణుడితో సంబంధం ఉండాలి, ఆ సంబంధంపై ఆధారపడినటువంటి నిబద్ధత. అంటే నిబద్ధతతో మనం సేవ చేయడం. నిబద్ధత అంటే కమిట్మెంట్ అన్నమాట. సో భక్తి అంటే ఒక కమిట్మెంట్. అది నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తాను, నేను అనుకున్నది చేసుకుంటా వెళ్తాను అని అంటే అది భక్తి కిందకు అసలు రాదు అనమాట. సో భగవంతుడి పట్ల ఆ సంబంధం ఉన్నప్పుడు భగవంతుడి సంబంధంలో మనకి ఆ ఆ ప్రేమ, అనుబంధం అనేది మనకి డెవలప్ అవుతుంది. లేకపోతే సంబంధం లేకపోతే మనం ఎందుకు ప్రేమించాలి భగవంతుడు, ఎవరినైనా కూడా. సో ఇటు విధంగా మనం కొన్ని ఎగ్జామ్స్ కూడా చెప్పుకున్నాం. అంటే భక్తి అంటే వాళ్ళలో కలిగేటువంటి భగవంతుడి పట్ల అచంచినటువంటి ఒక ప్రేమ. అది అది క్రమంగా రావాల్సిందే తప్ప అది అడుగడుగున ఒక అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళి 7 స్టేజ్ అదే 9 స్టేజ్లు మనం క్రమక్రమంగా జరగాల్సితేనే అది, అప్పుడు దాన్ని భక్తి అంటారు. సడన్ గా వచ్చేసి వాళ్ళు ఏదో ప్రవర్తించడాన్ని భక్తి అంటారు దాన్ని. సో ఆ విధంగా మనం భక్తి అనేది ఎస్ హృదయంలో ఉంటుంది. భగవంతుడి పట్ల ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి. కానీ ఎమోషన్స్ ఉన్నవాడు, ఆ భావోద్వేగాలు భగవంతుడి పట్ల భావోద్వేగాలు ఉన్నవాడు కామ్గా ఉండలేడు. వాడు ఏదో ఒక విధంగా బయట వ్యక్తం చేయాల్సిందే అది. ఎవరైనా వచ్చి లేదా నా గుండెల్లో కావాల్సినంత ప్రేమ ఉంది అని మనం చెప్పొచ్చు మనకు కావాలని. ఓకేనా? సరే ఆ కృష్ణుడి కోసం ఈ సేవ చేయండి, నాకు ఇప్పుడు టైం లేదు అంటాం. మరి లోపల ప్రేమ ఉంది అంటే ఆ కృష్ణుడి గురించి ఏది వచ్చినా సరే మనం మిగతా అన్ని పక్కన పెట్టేసి దాని గురించి మాత్రమే ఆలోచిస్తాం. అప్పుడు అప్పుడు అతని లోపల చెప్పేదానికి బయట అతను చేసేదానికి సంబంధం కలుస్తుంది. అప్పుడు అది సేవ రూపంలో బయటకు వస్తుంది. అది హృదయంలో ఉండేది. కాబట్టి మనం గమనించుకున్నట్లయితే నవ విధానాల్లో మనం భగవంతుడికి సేవ చేసుకుంటూ అంతిమంగా మనం ఆయన్ని పొందొచ్చు అన్నమాట. సో దానికి మనం 6 రకాలైనటువంటి ఈ యొక్క గుణాలని మనం పెంపొందించుకోవాలి మనం. సో ఫస్ట్ ఏంటి? ఉత్సాహం. దీన్ని ఏమంటారు? ఉత్సాహం లేదా ఆతృత. సో ఏ మనం ఏ ఏ రంగంలో అయినా సరే మనం వృద్ధి చెందాలంటే, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, దేంట్లో మనం వృద్ధి చెందాలన్నా సరే ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేకపోతే మనం దేంట్లో కూడా, ఏ రంగంలో కూడా మనం అధిగమించలేము. అంటే ఉత్సాహాన్ని ఎలా కనబరుస్తారు వాళ్ళు? వాళ్ళు ఆతృత. వాళ్ళు మన కోసం మనం చెప్పిన దాకా వాళ్ళు వెయిట్ చేయరు. ఏదో ఒక చేయాలని వాళ్ళకి ఆ తపన
ఉంటుంది వాళ్ళలో. ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటుంది వాళ్ళలో. సో ఉదాహరణకి భక్తిలో వచ్చిన భక్తిలో అని అనుకోండి, ఈ రోజు మీ సేవ ఉందమ్మా అని అనుకోండి, వాళ్ళు 6:30 కాదు 6కే వచ్చేసి ఉంటారు వాళ్ళు. అట్లాగే మీరు ఈ శ్లోకాలు మీరు నేర్చిపెట్టుకోవాలమ్మా అని అన్నాం అనుకోండి, అవునైనా అనండి, ఆ శ్లోకం కాకుండా ఇంకో శ్లోకం కూడా నేర్చిపెట్టుకోమంటారు. అంటే మన దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చేదాకా వాళ్ళు ఏమి వెయిట్ చేయరు. వాళ్ళకి కావాల్సింది ఆ ఉత్సాహం ఉందా లేదా అని మనం ఎలా కనబడచ్చు, మనం చెప్పిన దానికంటే కూడా వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు అనమాట. ఎప్పుడెప్పుడు ఆ, ఆదేశం వస్తుందా, మనం రెడీగా వెళ్ళి మనం చెయ్యాలి అనేటువంటి ఆ యొక్క ఇదే తెలుస్తుంది. ఇతను నిజంగానే భగవంతు పట్ల శ్రద్ధ ఉందా లేదా అనేది, లేదా ఆ ఉత్సాహం ఉందా లేదా అనేది. అందుకే క్లియర్ గా మనం చెప్పవచ్చు. మనం ఎలా కనిపెడతారు బాబు అసలు వీళ్ళు ఉందా వీళ్ళు లేదా అంటే, సో ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఎవరైతే చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు అని. అది వాళ్ళ యొక్క భక్తిలో వాళ్ళు కొనసాగడానికి, భక్తిలో వాళ్ళు పెంపొందించడానికి అది అసలైనటువంటి మెయిన్, అసలైన ఫ్యాక్టర్ అన్నమాట. అంటే ఆతృతగా ఉండడం, వినడానికి ఆతృతగా ఉండడం, సేవ చేయడానికి ఆతృతగా ఉండడం. సో ఎవరైతే ఆతృతను కనబరుస్తారో 100% వాళ్ళు చక్కగా భక్తిలో వాళ్ళు ఎదుగుతారనమాట. ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా సరే వాళ్ళ ఉత్సాహాన్ని అట్లాగే కనబరిచారు అనుకోండి, ఈ ఆటంకాలన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇవన్నీ వాటి మీద మనం పెద్దగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. దొరికినటువంటి ఈ అవకాశం మానవ జన్మ మళ్ళీ మళ్ళీ దొరకదు. మానవ జన్మ నాకు ఇప్పుడు దొరికింది కాబట్టి నేను దీన్ని పూర్తిగా నేను వినియోగించుకోవాలి అనే పాయింట్. కాబట్టి ఉత్సాహం ఎందుకు ఎందుకు మనం ఉత్సాహంగా ఉండాలి అని అనుకుంటే, విజయానికి ఏ రంగంలో అయినా ఇది అవసరం. ఇది ఉత్సాహం ఉన్న వాళ్ళు వాళ్ళకి టైం చూసుకోరు. వాళ్ళు ఒక లిమిట్ అనేది పెట్టుకోరు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా సరే చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఏమిచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ఉత్సాహం. మరి దానికి ఏం ఉండాలి వాళ్ళకి, ఉత్సాహంగా ఉండడానికి వాళ్ళకి అంటే ఏమిటి, వాళ్ళకి ఏం ఉండాలి అంటే, ఒకటి తెలివితేటలు ఉండాలి, ఇంటెలిజెన్స్. రెండు సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఈ రెండు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఉత్సాహం ఉండాలి, ఏముండాలి, రెండు ఉండాలా, తెలివితేటలు ఉండాలా, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఈ రెండు ఉండాలి. ఉదాహరణకి ఆ, ప్రభు ఈరోజు నేను ఆ, నాకు కిచెన్ లో సేవ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను నేను, నాకు కిచెన్ సేవ నాకు ఇవ్వండి, నేను వచ్చేసాను కిచెన్ సేవ నాకు చెప్పండి ఏం చేయాలో చెప్పండి అని. ఉత్సాహం ఉంది, కానీ అప్పుడు అడుగుతారు నువ్వు ఏం చేయగలవు అని అడుగుతారు. అయి నాకేం తెలియదు ప్రభు, మీరు మాత్రం నేను ఈరోజు సేవ చేయడానికి నేను సిద్ధమని. అంటే ఇక్కడ తెలివితేటలు ఉండాలి అక్కడ. ఈ ఏ వస్తువులు ఎక్కడున్నాయి, ఏ వస్తువులు ఎలా అరేంజ్ చేసుకోవాలా, ఎట్లా వేయాలా, ఏంటి ఆ తెలివితేటలు లేకపోతే నేను ఉత్సాహం పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అంతేనా? ఉత్సాహం లేక నాకు కిచెన్లో ఉండాలని ఉత్సాహం ఉంది, కిచెన్లో సేవ చేయాలని ఉత్సాహం ఉంది, కానీ అక్కడ తెలివితేటలతో మనం మంట ఎప్పుడు వెలిగించాలా, ఎప్పుడు మనం దాన్ని పెంచాలా, ఎప్పుడు తగ్గించాలా, ఎప్పుడు దాన్ని ఆపేసేయాలా, సో ఇవన్నీ కూడా ఆ తెలివితేటలు ఉండాలి. ఆ తెలివితేటలు లేకుండా కేవలం ఉత్సాహం ఉందనుకోండి, ఆ ఉత్సాహంతో ఏది పడితే దేశాడు అనుకోండి, ఏమవుతుంది, మొత్తం అంతా సర్వనాశనం అయిపోద్ది మొత్తం. కాబట్టి కేవలం ఉత్సాహం ఉండే మనకు పనికిరాదు, దానికి తెలివితేటలు కూడా జోడించబడాలి. రెండు సృజనాత్మకత అంటే ఇక వీళ్ళు మనకి ఒకటి అందించారు, ఒకటి చేయమన్నారు, లేదు మనం ఈసారి ఇవి వేసి మనం ఒకసారి ట్రై చేద్దాం, ఈసారి మనం ఈ పదార్థాలు వేద్దాం, ఈసారి ఈ కూరగాయలు వేద్దాం,
ఈ విధంగా మనం ఈసారి మనం ప్రయత్నిద్దాం. జై శ్రీ శ్రీ రాధా గోవింద జగన్నాథ్ బలదేవ్ సుభద్రమై గౌర్మిత శీల ప్రభుపాద్కి జై. సో ఆ విధంగా మనం ప్రయత్నిస్తాము. సృజనాత్మకత ఏం చేస్తుంది మనకి? కొత్త కొత్తవి చేసే కొంది మనకి ఉత్సాహం వస్తుంటది. మనం చేసిన తర్వాత ఎవరైనా చెప్పాము ఇది బాగొచ్చిందంటే మనకి ఏమనిపిస్తుంది? ఇంకా కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది. ఇప్పుడు అదే పదార్థాన్ని మళ్ళీ మళ్ళీ చేయమంటే 5 6 సారి మనకి ఏమొస్తుంది? బోర్ కొట్టేసి మన ఉత్సాహం తగ్గిపోతుంది. సో అంటే దాని గురించి అంటే ఉత్సాహం ఉండేవాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలంటే ఏదైనా సరే ఏ రంగంలో మీరున్నా సరే ఆ విధంగా కొత్తగా ట్రై చేస్తా ఉంటే అంటే మనం ఒక డిఫరెన్స్ తీసుకురావాలి ఇక్కడ. క్వాలిటీలో డిఫరెన్స్ రావాలి, రుచిలో డిఫరెన్స్ రావాలి. ఓకే. లేదా అది వండినప్పుడు దాని అరేంజ్మెంట్ లో బాగా మనం చూస్తుంటాం కదా, హోటల్స్ లో వేసేది అదే కూరే కానీ దాని ఏదో అందంగా డెకరేట్ చేస్తారు అనమాట మన ముందు తీసుకొచ్చినప్పుడు. మనకి దాన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? చాలా నీట్ గా ఉంది, బాగుంది అనిపిస్తుంది. ఇటు తిన్నా అదే రుచే. మనం ఇట్లా అరేంజ్ చేసుకున్నా కూడా అదే రుచే. కాకపోతే చూడడానికి అందంగా ఉన్నప్పుడు ఒక ఉత్సాహం ఉంటుంది మన తినాలి, ఇదేదో బాగుంది, బాగా అరేంజ్ చేశారే అని. అంటే అందువల్ల మనకు తెలివితేటలు ఉండాలా, సృజనాత్మకత ఉండాలి. ఈ రెండు మనల్ని ఎప్పుడు ఉత్సాహంలో పెడుతుంది. ఇప్పుడు అందుకనే మన సేవలు తీసుకునేటప్పుడు ఇప్పుడు ప్రతిసారి అదే విధంగా మోసగా ఉన్నది అనుకంటే అర్థం ఏంటంటే ఉత్సాహం లేదని. అదే అదే విధంగా అదే ఫార్మాట్ లో పోతున్నాం, అదే విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నాం, అదే చేస్తున్నాం అంటే ఇంకా మనకి భక్తిలో ఆ, రసం ఎలా వస్తుంది? మనకి రసం భక్తిలో అంటే కొత్త కొత్తగా ట్రై చేసుకుంటూ ఉండాలి ఏదైనా సరే. మందంటే ఒక డిఫరెన్స్ అంటే మన ముద్ర పడాలన్నమాట అక్కడ. ఈ ఫలానా ఫలానా భక్తుడు ఇది చేశాడంటే మాత్రం బా ఇది అద్భుతంగా ఉంటుంది అబ్బా ఈసారి. ఆ, అలాంటి అప్పుడే మనకు కూడా ఉత్సాహంలో మనం ఇంకా చేయాలి ఇంకా చేయాలనే అటువంటి ఆతృత మనకు పెరుగుతూ ఉంటుంది. సో దీంట్లో రెండు రకాలు ఉంటారు. కొంతమంది ఏమో ఎందుకులే అబ్బా దేంట్లో పడ్డా ఏళ్ళు పెట్టి మళ్ళీ మళ్ళీ తిట్టించుకోవడం ఎందుకు, అనవసరంగా తీసుకోవడం ఎందుకు. కొంతమంది తిట్టేర్లు అబ్బా దాని గురించి పెద్ద విషయం కాదు, మనం ట్రై చేస్తే ఇంకా ఆ, భక్తులకి ఇంకా మనం ఇంకా ఆనందంగా మనం పెట్టచ్చు కదా, ఇంకా అద్భుతంగా పెట్టచ్చు కదా. లేదా కొత్త వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళకి ప్రసాదం పట్ల ఇంట్రెస్ట్ కలిగించి ఆ విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చేటట్టు చేయగలిగితే ఇంకా వాళ్ళు కూడా కృష్ణ భక్తులు అయ్యడానికి అవకాశం ఉంటుంది కదా అని రెండు రకాలుగా ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే ఉత్సాహంగా ఉండాలి అని అంటే దాని తాలూకు కొన్ని తెలివితేటలు మనకి ఎప్పుడూ ఉండాలి. ఏ రంగమైనా సరే సృజనాత్మకతను కూడా జోడించాలి. మనం చేస్తుంటే మనకే అర్థమైపోతుంది ఏందబ్బా ఇది, ఇదేనా ఇప్పుడు, ఇదేనా అంటే ఈసారి ఏం చేద్దాం ఇప్పుడు. కొత్తగా ట్రై చేయడానికి ఎన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినాయి ఇప్పుడు. ఒక వ్యక్తిని ఇంట్రెస్ట్ గా పెట్టడానికి లేదా ఒక సమూహాన్ని ఉత్సాహం పెట్టడానికి కావాల్సినన్ని ఇప్పుడు మాధ్యమాలు వచ్చేస్తున్నాయి. దాన్ని చూసుకోవడం, దాన్ని కృష్ణ భక్తిలోకి ఎలా మనం అన్వయించుకోవాలో మనం దాన్ని చూసుకోవడం అనమాట. నెక్స్ట్ సో ఆ విధంగా ఎందుకు అంటే ఏ రంగం అయినా సరే మనం విజయం సాధించాలంటే ఉత్సాహం ఉండాల. మరి అది ఆ ఉత్సాహం ఆ, ఏ విధంగా ఆ, ఎప్పుడు అది ఉత్సాహం ఎప్పుడు కూడా మనలో సజీవంగా ఉంటుందంటే అది తెలివితేటలు ప్లస్ సృజనాత్మకత నిండినప్పుడు మాత్రమే మనకి వస్తుంది. మరి ఇక్కడ ఇంకా ఉత్సాహం ఉందా లేదని ఎలా పరీక్షించాలా? భక్తుల్లో ఉత్సాహం ఉంది, ఉత్సాహం ఉంది అని మనం ఎలా చెప్పగలుగుతాం అంటే కదా, వాళ్ళు ఇచ్చిన సేవని నిబద్ధతతో చేసుకుంటూ వెళ్తుంటారు. నిబద్ధతో చేసుకుంటారు. నిబద్ధత అంటే ఏంటి? బాధ్యతగా, కమిటెడ్. సో మళ్ళీ మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇది మీ సేవ మీరు చేయాలా, ఎందుకంటే తనకి ఆ ఉత్సాహం ఉంది అంటే ఖచ్చితంగా తను ఏం చేశాడు, ఆ సేవకి ఎప్పుడెప్పుడు అని వస్తాడు. అంటే అక్కడ ఖచ్చితంగా అతను ఏంటంటే ఆ ఉత్సాహమే తనకి నిబద్ధత దారితీస్తుంది. అదే మనం ఒక టైం చెప్తే ఆ టైంకి 5 నిమిషాల ముందే వచ్చేస్తుంటారు. అంటే అక్కడ ఒక కమిట్మెంట్ ఉంది. అంటే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు తను నేర్చుకోవాలని ఉన్నారు.
లేదా తను తెలుసుకోవాలని ఉన్నాడు, లేదా ఆ, దాంట్లో ఎదగాలని తాను అనుకుంటున్నాడు. కాబట్టి ఆ భక్తుడు ఈ నిబద్ధతగా ఈ టైంకి వచ్చి ఈ టైం వరకు ఉండేసి కావాల్సింది చేసుకొని వెళ్తున్నారు. నిబద్ధతే మీరు ఉత్సాహంగా లేరా అనేది ఒక కొలమానం అన్నమాట. రెండోది, మరి ఎలా అమలు చేయాలి? ఆ ఉత్సాహాన్ని ఎలా అమలు చేయాలంటే, ఎలా అంటే యుక్త వైరాగ్యం అంటే తెలిసిపోతుంది అనమాట వాళ్ళు. అంటే ఏదైనా సరే వాళ్ళు కృష్ణుడి సేవలో పెట్టగలుగుతారు వాళ్ళు. వైరాగ్యం అంటే ఏంటి? నార్మల్గా అన్నిటినీ వదిలేసుకోవడం. అంటే సాధారణంగా సన్యాసులు వాళ్ళు ముఖ్యంగా నిరాకారం, ఆ, ధ్యానం వైపు, నిరాకార లక్ష్యం వైపు వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు వైరాగ్యంతో అన్ని ఏం చేస్తుంటారు? అన్ని వదిలేస్తుంటారు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది నన్ను బంధకంలో పెట్టేస్తుంది, నన్ను 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 ఆసక్తి కలిగించేట్టు అది నన్ను చేసేస్తుంది అందువల్ల వాళ్ళకి భయం వస్తుంది అన్నమాట వాళ్ళకి. ఏమని, అనవసరంగా నేను ఎక్కువ తిన్నానంటే నేను మళ్ళీ దాని నుంచి నేను మళ్ళీ ఇబ్బంది పడాలి నేను అనుకుంటాను. ఎస్, అది వైరాగ్యం. కానీ కృష్ణుడు ఇక్కడ ఏమన్నాడంటే, సారీ, రూపగోస్వామి ఏమన్నాడంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అలాంటి వైరాగ్యాన్ని మనం ప్రదర్శించలేము. ఎస్పెషల్గా సన్యాసం దాకా ఎందుకు వెయిట్ చేయాలి మనం? ఆ స్టేజ్ దాకా మనం ఆ, ఎందుకు వైరాగ్యాన్ని ఆ టైం వరకు మనం ఎందుకు తీసుకెళ్ళాలి? అది మనం బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, గృహస్థగా ఉన్నప్పుడే మనం ఈ వైరాగ్యాన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఏ విధంగా? అవన్నీ మన ఇంట్లో ఉంటాయి. ఆ వస్తువులు, ఆ వసతులు అవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి. కానీ ఏది వాడినా కూడా అది కృష్ణుడి సేవలో పెట్టగలిగితే, యుక్త అంటే అది భగవంతుడి యొక్క సేవలో ఎంగేజ్ చేయడం అన్నమాట. వాటిని వాడడం, భగవంతుడి సేవలో వాడడాన్ని ఏమంటారు? యుక్త. సో ఇది ఏది కొన్నా సరే, ఏది మనం సమకూర్చుకున్నా సరే, ఎందుకోసం సమకూర్చుకుంటున్నారు ఇదంతా? కృష్ణుడి కోసం చేస్తున్నాం. ఓకే. సో మన లైఫ్లో సంపాదిస్తున్నాను ఎవరి కోసం సంపాదిస్తున్నాను? కృష్ణుడి కోసం సంపాదిస్తున్నాను. ఓకే. సో మన పిల్లల్ని ఎందుకు పెంచుతున్నాము? వాళ్ళు కృష్ణుడి గురించి, కృష్ణ భక్తులు ఎదగాలని చెప్పేసి మనం వాళ్ళు చూసుకుంటున్నాం. అంటే ఏది తీసుకున్నా సరే మనం ఆ, వర్ణాశ్రమంలో ఏ భాగంలో ఉన్నా సరే ఉద్దేశం ఏంటి అక్కడ? కృష్ణుడు అప్పుడేముంది? ఇది నేను వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాను ఒకవైపు. అది నా కోసం కొనడం లేదు. రు- ఎవరి కోసం కొంటున్నాను? కృష్ణుడి కోసం. దీన్ని అంటారు యుక్త వైరాగ్యం అని. ఏది చేసినా, ఏది ఆలోచించినా సరే నేను కృష్ణుడి కోసం నేను చేస్తున్నాను అనేటువంటి భావంలోకి వెళ్ళడం. సో ఇంట్లో మనం ఇల్లు సత్తు ఉండొచ్చు, ఎందుకోసం? కృష్ణుడి కోసం నేను ఇల్లు నీట్గా పెట్టుకుంటున్నాను, బంధువుల కోసం కాదు. అట్లా ఏం చేసినా సరే భగవంతుని సెంటర్గా పెట్టుకొని అమలు చేయడమే యుక్త వైరాగ్యం. నిజమైన ఏదైతే ఇప్పుడు మనకు తెలిసినటువంటి ట్రెడిషనల్ సన్యాసులు ఉన్నారో వాళ్ళ ప్రకారంగా వైరాగ్యం అంటే అసలు ఫలాన్ని తీసుకోకపోవడం అని, ఫలాన్ని తీసుకోవద్దని. అది నిజమైన సన్యాసం కాదు. అందులో వాళ్ళు ఏం చేస్తారు? ఫలం ఎప్పుడు వస్తుంది? కర్మ చేస్తే ఫలం వస్తుంది. అప్పుడు నేను కర్మే చేయకపోతే ఫలం అసలు రాదు. అందువల్ల వాళ్ళు ఆ పని చేయరనమాట అసలు. దాన్ని వాళ్ళు వాడరు అసలు. దాన్ని వాళ్ళు ఏమాత్రం వాళ్ళు ఉపయోగించుకోరు వాళ్ళు. ఎందుకంటే ఈ కర్మలో నేను పడ్డాను అని అంటే దాని ఫలితం నాకు నన్ను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నన్ను బంధకంలోకి తీసుకెళ్ళిపోతుంది. నన్ను ఇంకా ఆశించే స్థితికి, నన్ను ఇంకా నాలో ఇంకా కోరికలు పెంచుతుంది. అందువల్ల బెటర్ ఏం చేయాలి? దాన్ని దూరంగా వదిలేయడం మంచిది అని చెప్పి దాన్ని దాన్ని అసలు చూడకూడదు, దాన్ని తాగని కూడా తాకరు అనమాట. మనం ఏం చేస్తున్నాం? ప్రసాదాన్ని మనం వండుకుంటున్నాం, భోజనం లాగా వండుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? దాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టుకొని మనం తీసుకుంటున్నాం. అంటే నెమ్మదిగా తెలియకుండానే తెలిసి భక్తిని మనం సిన్సియర్గా ఫాలో అయితే ఈ భక్తి రెండు విషయాలు మనకు తీసుకెళ్తుంది. ఒకటి జ్ఞానం, రెండు వైరాగ్యానికి. వాసుదేవే భగవతి భక్తి యోగా ప్రయోజిత జన అత్యాసు వైరాగ్య జ్ఞానం చాయత్ అహైతుకం. ఆ, భాగవతం రెండో అధ్యాయంలో
రెండో అధ్యాయంలో సాక్షాత్ కుత కోసం అని చెప్తాడు అనమాట. శాస్త్రాల యొక్క సారం ఏంటి అంటే వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. సో వాసుదేవుడికి మన భక్తిగా కొనసాగిస్తే రెండు విషయాలు మనలోకి వస్తాయి. ఒకటి జ్ఞానం వస్తుంది, రెండోది వైరాగ్యం. జ్ఞానంతో కూడుకున్నటువంటి వైరాగ్యం. జ్ఞానంతో కూడుకున్న వైరాగ్యం ఏంటి? ఆ జ్ఞానం ఇదంతా అశాశ్వతమే, కానీ ఇదంతా కూడా నా మధ్యలో ఉంది. నేను వాటి మధ్యలో నేను జీవించాల్సిందే. నేను పారిపోయే ప్రసక్తి ఇక్కడ లేదు. కానీ ఇదంతా ఎవరిది? కృష్ణుడిది. కాబట్టి నేను ఏది కొనుక్కున్నా, నేను ఏది సంపాదించుకున్నా, నేను ఏం చేసినా, నేను మొదట అది కృష్ణుడికి నేను సమర్పించాలి అనేటువంటి భావంలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇదంతా కూడా యుక్త వైరాగ్యం. ఇదంతా కూడా కాబట్టి ఇక్కడ జ్ఞానము వైరాగ్యం వచ్చేసింది నిజంగా మనం భక్తిగాని ఫాలో అయితే. ఏది? నిష్కామ కర్మ యోగంలో మనం భక్తి గాని చేస్తే, లేదా భక్తిని కానీ మనం నిజంగా కానీ మనం ఏ ఫలితాన్ని ఆశించుకొని మనం చేసినట్లయితే రెండు విషయాలు మనకు ఖచ్చితంగా మన జీవితంలో మనం అనుభవిస్తాం. సో ఎనలేనటువంటి జ్ఞానము, ఓకే, తర్వాత వైరాగ్యం. సో భక్తే వైరాగ్యం కూడా తీసుకెళ్ళిపోతుంది మనల్ని. ఎటువంటి వైరాగ్యం? నాకు కృష్ణుడు ఉన్నాడు అన్నటువంటి వైరాగ్యం. కృష్ణుడు మాత్రమే వాస్తవ వస్తువు అన్న వైరాగ్యం. మిగతావన్నీ కూడా నన్ను ఖచ్చితంగా నా నుంచి అవి నా నుంచి దూరం అయిపోతాయి ఎప్పటికైనా సరే. కాబట్టి నేను ముందే దాని నుంచి నేను విడుదలవుతున్నాను. వాటి మీద వ్యామోహం పెంచుకోకుండా, ఆసక్తి పెంచుకోకుండా నేను ముందే గుర్తెరిగి వాస్తవ వస్తువుని ఎవరు ఉన్నారో, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు వాస్తవ వస్తువు ఎవరో ఆయన నేను గట్టిగా పట్టుకొని మిగిలిన దాన్ని టైం ప్రకారంగా వదిలేయడం మిగిలిందంతా. ఓకేనా? అందువల్ల యుక్త వైరాగ్యం అంటే ఏది చేసినా సరే మనం కృష్ణుడి కోసం చేయడం, మిగిలింది నా నేను ఏమీ ఆశించకుండా వదిలేయడం. మీకు మనం ఉపదేశామృతం మొదటి బిందు మనం డిస్కస్ చేసేటప్పుడు నేను చెప్పాను మనం 500 రూపాయలు వదిలేసినాం, ఎవరన్నా పడిపోయినప్పుడు మనం మూడు ఆప్షన్స్ పెట్టుకున్నాం. ఒకటి తీసుకొని అనుభవిస్తారు, రెండు ఏం చేస్తాడు? దాన్ని పూర్తిగా వదిలేస్తాడు, మూడో వ్యక్తి ఏం చేస్తాడు? అది ఎవరిదో తెలుసుకొని ఆ వ్యక్తికి అందిస్తాడు. సో ఆ రెండో దాన్ని మనం ఏమో నిష్కామ కర్మ యోగం అనుకుంటాం. రెండోది అంటే దాన్ని వదిలేయడం. నాది కాదు, కాబట్టి నేను ఎందుకు దాని మీద నేను ఆశ పెంచుకోవాలి, కోరిక పెంచుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటే దాన్ని ఏమంటారు? నిష్కామ కర్మ యోగం. తీసుకోవడం, దొరికింది నేను తీసుకోవడం అనేది సకామ కర్మ యోగం. నేను తీసుకొని ఫలాన్ని తీసుకొని ఏం చేస్తున్నాను? నేను వాడుకుంటున్నాను. నిష్కామ కర్మ యోగం అంటే అది నాది కాదు, నేను వాడాల్సిన అవసరం లేదు. మూడోది తీసుకొని వెళ్ళి ఓనర్కి ఇవ్వడం. ఏంటది? భక్తి యోగం. అంటే అతనేం అనుభవించాల, బట్ ఎవరికి చెందాలో వాళ్ళకి అందేటట్టు చేసేది. యుక్త వైరం కూడా అంతే. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ అవి నాయి కాదు. అవి భగవంతుడివి. కాబట్టి భగవానుడి కోసం నేను కొంటాను ఫ్రిడ్జ్, భగవానుడి కోసం నేను కొంటాను వాషింగ్ మెషిన్, సో భగవానుడి కోసం నేను ఇవి కొంటాను. అంటే అది నాది కాదు అనే భావంలోనే మనం ఎల్లకాలం జీవించడానికి మనం ప్రయత్నిస్తాం. దీని ఏమంటారు? యుక్త వైరాగ్యం. అంతేగాని ఇప్పుడున్న పరిస్థితుల్లో సన్యాసిలాగా అన్ని వదిలేసుకొని మనం పోయి ఎక్కడెక్కడో పోయేవాల్సిన అవసరం లేదు ఇప్పుడు. సో ఆ విధంగా మనం ఆ ఉత్సాహం చూసుకున్నాం. ఇప్పుడు నిశ్చయ. సో నిశ్చయ అంటే నిశ్చయంగా, అంటే విశ్వాసంతో, అంటే నమ్మకంతో. ఏంటా నమ్మకం? ఈ భక్తి నన్ను ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి లక్ష్యం వైపు నన్ను తీసుకెళ్ళగలుగుతుంది. గురువు ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, నేను పాటించేటువంటి ఏదైతే శాస్త్రంలో ఉండే సూత్రాలు కావచ్చు, నన్ను ఖచ్చితంగా నన్ను నేను ఏ లక్ష్యం అయితే నేను ఆశించి నేను ఈ మార్గంలోకి వచ్చానో, నేను ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది ఈ మార్గం, ఈ ఈ విధానాలు నన్ను కృష్ణుడి వైపు నన్ను తీసుకెళ్తానంటే కృత నిశ్చయంతో. విశ్వాసం లేదంటే నమ్మకం. అంటే నిశ్చయం అంటే ఏంటి? విశ్వాసం మరియు నమ్మకం. ఏదైనా సరే మీరు ఎస్ మళ్ళీ విజయం సాధించాలంటే ఏ రంగం అయినా సరే
మన మీద మనకు విశ్వాసం ఉండాలి. మనం చేసేటువంటి విధానం మీద మనకి నమ్మకం, మన ప్రాసెస్ ఏది ఫాలో అవుతున్నామో దాని మీద నమ్మకం ఉండాలి. సో మనకి ఎవరైతే దాన్ని చేయమని చెప్పి మనకి అనేక ఆదేశాలు ఇస్తున్నారో, అయితే మనకి 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 తోడ్పాటు అందిస్తున్నారో, వాళ్ళందరి మీద కూడా మనకి నమ్మకం ఉండాలి. మనం లేకపోతే, మనకి విశ్వాసం లేకపోతే మనకి ఏది కూడా ట్రై చేయబుద్ధి కాదు. చూడండి, ఎంతో మంది పిల్లలు పరీక్షకి సిద్ధమవుతా ఉంటారు, కానీ మధ్యలో ఎక్కడైనా వాళ్ళకి కొంచెం ఏనా నమ్మకం కోల్పోయారు అనుకో, వాళ్ళ జనాలను చూసో లేకపోతే సిలబస్ చూసో ఏదో ఒకటి చూసి నమ్మకం కోల్పోతే ఏమవుతుంది, అక్కడి నుంచి వాళ్ళు ప్యానిక్ అయిపోతారు. ప్యానిక్ అయిపోయి అక్కడి నుంచి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో కాబట్టి నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఎస్, నేను ఈ సిలబస్ లేదా ఈ ఏదైతే వాళ్ళు టీచర్స్ నాకు ఏవైతే నాకు నేర్పించారో, సో ఇది, సో ఇవన్నిటి కూడా ఎస్ నేను పాస్ అవ్వగలను అనేటువంటి విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకి అడిగేయగలుగుతారు. మరి ఇక్కడ ఏంటి ఆ నిశ్చయం? భక్తి మార్గంలో దేని మీద, ఎవరి మీద మనకు నిశ్చయం ఉండాలి? ఎటువంటి వాటి మీద మనకి విశ్వాసం ఉండాలి? ఏంటంటే శాస్త్రాలు, రెండు గురువు, వీటి మీద మనకి అచంచలమైనటువంటి నమ్మకం ఉండాలి. శాస్త్రాలు నా యొక్క గతాన్ని గురించి మాట్లాడుతుంది, వర్తమానం గురించి మాట్లాడుతుంది, భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతుంది. శాస్త్రాలు ఇచ్చే ప్రతి వాక్యము అది కాలమాన పరిస్థితులు, వ్యక్తులకి అతీతంగా ఎక్కడైనా సరే ఇవి శాశ్వతంగా సత్యంగా అలాగే ఉండబోతున్నాయి. ఇది కాలానుగుణంగా మారేటువంటి సత్యాలు కాదు. ఎందుకంటే ఇవి సాక్షాత్తు దేవదేవుడు అంటే భగవంతుడు ఇవి అందించాడు. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడే ఇచ్చాడు ఈ శాస్త్రాలని. సో ఎవరైతే కృత నిశ్చయంతో శాస్త్రాన్ని ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఆ వాళ్ళు ఆ లక్ష్యం వైపు వాళ్ళు వెళ్ళగలరు. ఎందుకంటే శాస్త్రం ఎక్కడి వరకు లీడ్ చేస్తుంది? శాస్త్రం భగవంతుడు లీడ్ చేస్తుంది. శాస్త్రం తల్లి లాంటిది, భగవంతుడు తండ్రి లాంటి వాడు. సో నేను శాస్త్రాన్ని కానీ ఫాలో అయితే నేను ఖచ్చితంగా తండ్రిని నేను చేరుకోగలుగుతాను. మనం అందుకనే శాస్త్రం మీద మనకు నమ్మకం రావాలి అంటే మనకున్నటువంటి ఆ గురువు తన యొక్క విధి విధానాలు, తను తను ప్రవర్తించే తీరు, తను ఆ తను తన యొక్క ఆ తను ఏ విధంగా కృష్ణుడి సేవలో నిత్యం ఆయన నీతుడై ఉన్నాడు. సో ఇవన్నీ మనం గమనించుకుంటూ తను చెప్పిన దాని ప్రకారంగానే తాను ప్రవర్తించడం, ఇవన్నీ మనం గమనించినప్పుడు ఆ గురువు మీద మనకు నమ్మకం కలగడం ప్రారంభమవుతుంది. సో గురువు మనకి ఎందుకు కావాలి అని అంటే, మనకే మనం శాస్త్రాలని చదవలేము, మనకే మనం డైరెక్ట్గా ఎప్పటికీ కృష్ణుడిని మనం అసలు చూడే ప్రసక్తి లేదు. అందుకే 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో కృష్ణుడు భగవద్గీత అంటాడు, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. ఎప్పుడైతే నువ్వు గురువు దరి చేరి నువ్వు నమ్మకంతో సేవ చేస్తావో, నువ్వు పరిప్రశ్నలు ఎప్పుడైతే నువ్వు ఆయనకి అడుగుతావో, ఆ తర్వాత నీకు వచ్చేదే నమ్మకం, నిశ్చయం. ఖచ్చితంగా ఆయనకి ఆ నమ్మకాన్ని కలిగించగలుగుతాడు, ఆ విశ్వాసాన్ని నీకు కలిగించగలుగుతాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ భగవంతుడిని దర్శించుకున్నాడు కాబట్టి. ఉపదక్షంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. ఆ తత్వాన్ని మొత్తం ఆయన దర్శించాడు, అంటే ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించి దాంట్లో ఆయన ఫలితాన్ని పొందాడు. ఓకేనా? దాంట్లో వచ్చే ఆటంకాల గురించి ఆయనకి బాగా తెలుసు. ఎక్కడెక్కడ మనం తప్పు చేస్తే మనకి కావాల్సినటువంటి లక్ష్యం, కృష్ణుని దర్శనం చేసుకోవాలన్న లక్ష్యం మనం ఎక్కడైతే మనం కోల్పోతామో అక్కడల్లా మనకి గైడెన్స్ ఇవ్వగలుగుతాడు. ఓకేనా? ఎందుకంటే మనం ఉండేది ఇప్పుడు సముద్రంలో ఉన్నాం. అందుకే దీన్ని ఏమంటారు, భవసాగరం అంటారు. సో సాగరంలో ఎప్పుడెప్పుడు ఎటువంటి అల పడుతుందో మనకే ఐడియా లేదు. అయితే ఎంత గజయితగాడైనా సరే సాగరాన్ని ఈదే ప్రసక్తి లేదు. అటువంటిప్పుడు మనకి ఏం కావాలా? ఒక బోట్ కావాలి. ఆ బోటుని కరెక్ట్గా గైడ్ చేసేటువంటి ఒక నావకుడు, అంటే నాయకుడు ఉండాలి, కెప్టెన్ ఉండాలి. ఈ బోట్ ఏంటి? దొరికిన మానవ జన్మ బోట్ లాంటిది. నా దగ్గర బోట్ కూడా ఉంది, నేను ఉన్నాను. ఎప్పుడు ఏ అలగొడితే ఏ గాలి ఎటు వచ్చినప్పుడు మనకి అసలు
GPS లేదు, ఎటువైపు వెళ్ళాలి. ఇప్పుడు వచ్చే గాలిలో ఏ డైరెక్షన్ లో వస్తే మనం ఏ డైరెక్షన్ లో మన తెడ్డు ఎటువైపు తీసుకెళ్లాలో మనకి అసలు ఐడియా లేదు. సో మన దగ్గర థియరిటికల్ గా ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, ఏ అలా వచ్చినప్పుడు ఎట్ట కొట్టాలా, ఎట్ట చేయాలా, ఏం చేయాలా, గాలి వచ్చినప్పుడు ఎట్ట చేయాలా, మన దగ్గర ఎంత ఉన్నా సరే ఒక అలజడి మొత్తం లాగి ఒక రివర్స్ చేసి పడేస్తుంది మనం. ఓకే. అందుకే ఆయన అదే మనకి కెప్టెన్ ఉన్నాడు అనుకోండి, అతను ఆల్రెడీ దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. చాలా సందర్భాల్లో చావు అంచుల దాకా కూడా పోయి ఉన్నాడు. సో అనేకమైనటువంటి ఆటుపోట్లని తాను ఆల్రెడీ అనుభవించున్నాడు తాను. ఎందుకు మన జీవితాల్లో మన జీవితాల్లో పెద్దవాళ్ళ యొక్క ప్రాముఖ్యత, వయసైన వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, వయసైన వాళ్ళు మనకి ఎందుకు అవసరం, వయసైన వాళ్ళు మనకి ఎందుకు అవసరం? ఎందుకు వాళ్ళని పెట్టుకొని మనం మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జ్ అనవసరం. ఓకే. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకి ఇప్పుడు ఏ ప్రయోజనం లేదు. అంతేగాని ఇప్పుడే సంపాదించట్లేదు, శక్తి లేదు. ఎందుకు వాళ్ళు మనం ఏం అవసరం, ఎందుకు వాళ్ళు మనం మెయింటైన్ చేయాలి? ఏం గైడెన్స్ ఇవ్వగలుగుతారు? వాళ్ళ అనుభవం. ఎందుకంటే వాళ్ళు ఎన్నెన్ని లాస్లు అయ్యారో, ఎన్ని దగ్గరలో వాళ్ళు కష్టాలు పడ్డారు, ఎన్నెన్ని అవమానాలు పడ్డారు, ఎలా వాళ్ళు చేసిన తప్పులు, మనం అదే తప్పులు మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు, నేను తప్పు చేసి నేను ఇటువంటి ఒక ఫలితాన్ని నేను పొందాను కాబట్టి మీరు ఆ దారిలో పోవద్దండి. మీరు ఆ నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు దానివల్ల మేము అలా అనుభవించి మేము చాలా కోల్పోయాము. సో మీరు దయచేసి అటువంటి అడుగులు వేయొద్దు, ఈ మార్గం వెళ్ళండి, ఇలా వెళ్ళండి అని. సో అందువల్ల మీరు లెక్చరర్స్ లేకపోతే ఇంజనీర్స్ వాళ్ళంతా, వాళ్ళు వాళ్ళ ఏజ్ పెరిగే కొంది, వాళ్ళ యొక్క పొజిషన్ పెరిగే కొంది వాళ్ళని వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇస్తారు వాళ్ళకి. అర్థం అంటే పెద్దవాళ్ళది అనుభవం వల్ల, వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళు పడింది, వాళ్ళ కష్టాలు పడి వాళ్ళు పడిన అనుభవము మనకి ఒకే వార్తలు చెప్పేస్తారు. అటు బాబాకంటే మన 10 సంవత్సరాలు మన టైము మనకి సేవ్ అయిపోయింది, మన డబ్బులు సేవ్ అయిపోయినాయి, మనకి అవమానాలు మనకి సేవ్ అయిపోయినాయి. మన మనం అటువైపు పోనీకుండా మనల్ని. అదే విధంగా గురువు కూడా అంతే. ఆయన పడినటువంటి ఇబ్బందులు, ఆయన పడిన కష్టాలు మనతో షేర్ చేసుకుంటున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, మనం కానీ అటు పోయి ఉంటే ఆ మాయలో పడి అటు కొట్టుకోపోయాలో మనకే తెలియదు. అందుకనే మనం ఏం చేయాలి అంటే, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్. సో జనరల్ గా బద్ధజీవులు మనకి ఎలా ఉంటుందంటే, ఆ, వాళ్ళకేం తెలుసు అసలు, మనకున్న శక్తి ఏంది, మనకున్న తెలివితేటలేదు, వీళ్ళ యొక్క అవసరం మనకి లేదు అని. సో అనుభవము మనకి చాలా టైము, డబ్బులు, అనేకమైనటువంటి ఇబ్బందులు అన్నిటి నుంచి మనం బయటపడగలం. అండ్ ఎస్పెషల్ గా ఆ పెద్దవాళ్ళు ఉండి, వాళ్ళు కానీ ఆధ్యాత్మికంగా కానీ స్ట్రాంగ్ గా కానీ ఉంటే పెద్దవాళ్ళు, అండ్ వాళ్ళు చాలా వరకు మన మన మనం ఎటువైపు మనం డైవర్ట్ అవుతున్నామో, వాళ్ళు మనల్ని ఆ డైవర్షన్ పోనీయకుండా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనం భక్తి వైపు నడిపించేదాకా వాళ్ళు మనకి గైడెన్స్ చేయగలుగుతారు. అందుకంటే మించి అవసరం లేదు. సో గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సో ఆల్రెడీ తత్వదర్శిన ఉపదేక్షంతితే జ్ఞానం, అప్పుడు నీకు ఆ జ్ఞానం ఈజీగా ఇచ్చేయగలుగుతాడు. ఎందుకంటే నువ్వు సేవ చేసి ఆయన నువ్వు తృప్తిపరచగలిగావు కాబట్టి నీకు ప్రశ్నలు వేసే అవకాశం నీకు ఇచ్చాడు, తృప్తిపడ్డాడు కాబట్టి. ప్రశ్నలు వేసిన వెంటనే ఆయన ఏం చేశాడు మనకి, మనం ఆ అనుభవంలోకి వెళ్ళి ఆ టైము ఆ కష్టాలన్నీ బండి కూడా టక్కని మనకి ఇక్కడ ఇచ్చేసాడు. సో అందువల్ల నమ్మకం, అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉండాలి. మనకి ఇప్పుడు గురువు ఎవరు? ప్రభుపాదులు వారు. సో ప్రభుపాదులు వారు గురువుగా ఆయన చెప్పిన ప్రతి ఇన్స్ట్రక్షన్, ఆయన పడినటువంటి అనేకమైనటువంటి కష్టాలు, తను పోరాడింది భౌతిక ప్రపంచంలో అనేక వ్యక్తులతో అనేక సందర్భాల్లో,
తాను ఏదో, ఆ, కొన్ని సందర్భాల్లో అవమానాలు పడ్డాడు. కొన్ని సందర్భాల్లో వయసు రీత్యా చాలా ఇబ్బందులు పడ్డాడు. అనారోగ్యంలోకి వెళ్ళాడు. సో ఇవన్నీ కూడా చేస్తూ అంతిమంగా ఆయన దేహం వదిలేటప్పుడు కృష్ణుడిని మర్చిపోయాడు. ఆ టైంలో కూడా భాగవతాన్ని ట్రాన్స్లేట్ చేయగలిగాడు. మనకి తెలిసిన జపమే మనం చేయలేము. నా ఓపిక లేదు, నాకు జ్వరం వచ్చేసింది, నాకు అటు అయిపోయింది, నాకు నీరసం అయిపోయింది ఇప్పుడు. కానీ ఆ టైంలో కూడా ఆఖరి క్షణాల్లో కూడా భాగవతాన్ని రాశాడంటే మనసు ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి, బాడీ వీక్ అయినా కూడా. అంటే మనకు డైరెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. జీవిత కాలంలో మొత్తం కృష్ణుడి గురించి మనం ఆలోచిస్తే అంతిమమైన కృష్ణుడి గురించి ఆలోచిస్తామని, అంతకంటే పెద్ద ప్రూఫ్ మనకు అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది మేము కష్టపడతాం, మేము అట్లానే మేము తలుచుకుంటాం, లాస్ట్లో నేను కృష్ణుడు తలుచుకోలేకపోతే నా పరిస్థితి ఏంటి, మన కోసం కృష్ణుడు మన దర్శనం చేయడానికి గ్యారంటీ ఏంటి. మనకి అందుకే లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ప్రహ్లాదుడు ఇలా అయింది, లేకపోతే అప్పుడయ్యా ఎప్పుడో జరిగింది, సత్యోగం జరిగింది, ఎవరున్నారు ఇప్పుడు. అందుకనే ఆచార్యుడు అనేవాడు తాను ఆచరిస్తూ, తాను వెళ్ళిపోయేటప్పుడు కూడా దాన్ని ప్రూవ్ చేస్తూ మన ఇక్కడి నుంచి బయటికి వెళ్తాడు. అంటే ఎందుకు? మనకి ఆ నమ్మకం, ఆ విశ్వాసం, నిశ్చయ. అట్లాగే ఆయన తర్వాత ఎంతో మంది భక్తులు, ఆయన తర్వాత ఎంతో మంది సన్యాసులు వాళ్ళంతా కూడా దేహాలు వదిలినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది. వాళ్ళు ఈవెన్ వాళ్ళు మరణం వాళ్ళ ముంగిటి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క వ్యవహారం ఎలా ఉంది. సో ఇవన్నీ కానీ మనం కానీ చూసుకుంటే, ఎస్, ఇన్ని వందల ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కలియుగంలో మనకు కనబడుతున్నాయి. సో కాబట్టి నేను శాస్త్రాన్ని, లేకపోతే నమ్మకం నేను గురువుని, ఇది కానీ నేను ఫాలో అయితే ఖచ్చితంగా నాకు ఇంకో జన్మ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో ఉదయాన్నే మంగళహారతి దగ్గర నుంచి, జపం దగ్గర నుంచి, భగవద్గీత భాగవతం నుంచి, సేవల దగ్గర నుంచి, లేదా కీర్తనలు నేర్చుకోవడం, లేదా ఏది చేసినా సరే భగవంతుడిని మనం స్మరించుకుంటూ ఉంటే మనం అది అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, డైరెక్ట్ గా మీరు ఎంత చేశారో దాన్ని బట్టి మీ మనసు మరణ సమయంలో అలా ప్రవర్తిస్తుంది. దాంట్లో సందేహమే లేదు. మీరు 10% చేస్తుంటే మీకు 10% యొక్క ఇదే వస్తుంది. అందుకనే మనం ఆ అనుక్షణం ఆలోచిస్తూ ఉన్నాము, వీళ్ళు ఎవరు, వాళ్ళెవరు, ఇదంతా ఏంది, వీళ్ళంతా ఎంతకాలం నాతో పాటు ఉండిపోతారు, వీళ్ళు లేదా మన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ నన్ను ఎంతవరకు నన్ను కట్టడి చేయగలుగుతాయి ఏంటి. లేదా శరీరం సంబంధించిన అనారోగ్యమే అనుకోండి, దానికి సంబంధించి ఎంతకాలం నేను ఈ శరీరంలో ఉండాలి ఇంకా నేను. ఓకే. సో అనారోగ్యం ఉన్నా కూడా నేను నిశ్చయంగా నేను ఏం చేస్తాను, నా సాధన అయితే మాక్సిమం నేను ప్రయత్నిస్తాను నా వల్ల అయినంత వరకు. రెండోది ఇంకోటి ఏంటి, విశ్వాసం. అంటే మూడు రకాల విశ్వాసం, మూడు లెవెల్లో. ఒకటి గురువు, శాస్త్రం. రెండు, భక్తి ఒకటే అంతిమ లక్ష్యము, భక్తి మాత్రం నన్ను అంతిమ లక్ష్యం వరకు నన్ను తీసుకెళ్ళగలుగుతుంది అనేటువంటి నమ్మకం. వేరే కర్మ, ధ్యాన, జ్ఞాన యోగాలు, జ్ఞాన మార్గాలు కాదు, అటువైపు నేను పోవాల్సిన అవసరం లేదు. కర్మకాండ విషయాలు, దేవతల ఆరాధనలు, ఇవన్నీ నాకు ఏ విధంగా నన్ను లక్ష్యం వైపు నన్ను భక్తి మాత్రమే తీసుకెళ్ళగలుగుతాయి. భగవద్గీత 8వ అధ్యాయం 28వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు అన్నమాట, ఏదైతే వేదాలు చదవడం వల్ల వచ్చినటువంటి ఏదైతే ఫలితం ఉందో, దానాలు చేయడం వల్ల వచ్చే ఏదైతే ఫలితం వచ్చిందో, ధ్యానాలు చేయడం వల్ల ఏదైతే ఫలితం వచ్చిందో, యజ్ఞాలు చేయడం వల్ల ఏదైతే ఫలితం వచ్చిందో, ఆ ఫలితాలని నా భక్తులకు రాకుండా పోవు. నా భక్తి చేసుకున్న వాడికి ఈ ఏవైతే వాటి వల్ల వాళ్ళు ఎన్ని జన్మల నుంచి చేశారో ఆ ఫలితం వచ్చిందో, ఎంత శ్రద్ధగా చేశారో, ఎంత కఠినంగా చేశారో, వాళ్ళకి ఏవైతే ఫలితం వస్తుందో అదంతా కూడా నా భక్తులకు వచ్చేస్తుంది. అబ్బా, వాళ్ళు నాకు సేవ చేసుకుంటే చాలు, ఆ ఫలితం అంతా కూడా నాకు వచ్చింది. నమ్మకం అన్నమాట. భక్తి
కృష్ణ భక్తి కానీ చేస్తే ఖచ్చితంగా నాకు ఈ ఈ మొత్తం ఫలితం కూడా నాకు వచ్చేస్తుంది. నేను separate గా తపస్సు చేయాల్సిన అవసరం లేదు. Separate గా నేను యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు. Separate గా నేను ధ్యానాలు దానాలు చేయాల్సిన అవసరం లేదు. నేను కృష్ణుడికి కానీ చేసుకోగలిగితే వాళ్ళందరూ కూడా అన్నిన్ని రోజులు అన్నిన్ని కఠినంగా చేసినటువంటి ఆ కార్యాలన్నిటికీ నాకు ఇక్కడే నాకు కృష్ణుడు జయంగా నాకు వచ్చేస్తాం. విశ్వాసం ఖచ్చితంగా నాకు ఇది తెలుస్తుంది. మళ్ళీ 11 అధ్యాయంలో కృష్ణుడు అంటాడు అనమాట, భక్తి 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 వల్ల మాత్రం, భక్తి అంటే ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, పాదసేవనం, ఇట్లా నవవిధ భక్తి. జై శ్రీ శ్రీ రాధా గోవింద జగన్నాథ్ బలదేవ్ సుభద్రామయ్య గౌడ్ జై శ్రీల ప్రభుపాద్ కీ జై. అంటే నా నేను ఈ నవవిధ భక్తిలో వీటిల్లో వీటి ద్వారా నేను కృష్ణుని అందుకోగలను అని. వీటిల్లో ఏ ఒకదాన్ని నేను పర్ఫెక్ట్ గా ఫాలో అయినా, లేకపోతే వీటిల్లో అన్నీ ఫాలో అయినా, నన్ను ఖచ్చితంగా కృష్ణుడి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళగలుగుతుందనే నమ్మకం అన్నమాట. ఈ భక్తి చాలు నాకు, కృష్ణ భక్తి చాలు. నేను సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, బుధవారం ఒకరు, లేకపోతే పలానా మాసాల్లో ఒకరు, పలానా మంత్రాలు ఇంక వేరే మంత్రాలు ఏం చేసేవి, ఇవన్నీ అవసరం లేదు నాకు. కృష్ణుడికి నేను చేయగలిగితే చాలు, నేను శాశ్వత ఇక్కడ బయటపడగలను అనే నమ్మకం. ఆ 11 అధ్యాయంలో కృష్ణుడు అంటాడు అనమాట, భక్తి ద్వారా భక్తి ద్వారా మాత్రమే నువ్వు ఆ, నన్ను యథార్థంగా ఈ విధంగా ఫేస్ టు ఫేస్ నన్ను చూడగలుగుతావు. ఇది కేవలం భక్తి ద్వారా మాత్రమే నువ్వు నన్ను ఈ ఈ ఈ లెవెల్లో ఈ విధంగా నన్ను ఫేస్ టు ఫేస్ చూడగలవు. అంటే దాని అర్థం ఏంటి? మీరు వేల సంవత్సరాలు మీరు అష్టాంగ యోగం చేసినా సరే, వేల సంవత్సరాలు మీరు ఆ జ్ఞాన యోగంలో మీరు అనేక ఉపనిషత్తులు చదివి నిరాకార ధ్యానం చేసిన, లేకపోతే మీరు ఆ కర్మయోగాలు చేసినా సరే, కృష్ణుడిని డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చూసే అవకాశము రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని. కానీ అదే భక్తితో మనం నవవిధ భక్తితో మనం కానీ ముందుకెళ్ళగలిగితే ఏ ఒక్కటి మనం పర్ఫెక్ట్ గా ఫాలో అయినా సరే కృష్ణుడిని మనం ఫేస్ టు ఫేస్ మనం చూడొచ్చు. నేను భక్తి ద్వారా మాత్రమే నేను నీ ముంగిట నేను నిలబడుతున్నాను, నువ్వు నన్ను చూసే విధంగా నేను నీకు కనబడగలుగుతున్నాను అనే విషయం చెప్తాడు. అంటే విశ్వాసం ఏంటది? భక్తి. నేను హరే కృష్ణ మంత్రం నేను చేస్తే ఖచ్చితంగా నేను కృష్ణుని దర్శించుకోగలను. విశ్వాసం, ఇంక వేరేది ఏం లేదు ఇక్కడ అని పూర్తి విశ్వాసాన్ని కనబరచడు. మనకి విశ్వాసం పెరగాలి అని అంటే నెక్స్ట్ వస్తుంది అదే సంగత్యాగ. అంటే భక్తుల సాంగత్యంలోకి వచ్చి ఆ యొక్క విశిష్టతని మనం విని పంచుకుంటూ మనం అర్థం చేసుకుంటూ ఉంటేనే ఈ విశ్వాసం పెరగడం ప్రారంభం. నెక్స్ట్ ఇంకొక విశ్వాసం ఏంటి? ఇతర ప్రక్రియలు శాశ్వత ప్రయోజనాన్ని ఇవ్వవు. ఇతర ప్రక్రియలన్నీ నేను చెప్పినట్టుగానే ఇది ఊరిని కేవలం వేదాలు చదవడం, ఊరికే వేదాధ్యయనం, దానాలు, ధ్యానాలు, పుష్కర్లో పుష్కరాల్లో పోయి స్నానాలు, ఇవేవి భగవంతుడిని ఆ, అంతిమ ప్రయోజనం, భగవంతు చేరేటువంటి అంతిమ ప్రయోజనం ఇవి అసలు ఇవ్వలేవు అని అది కూడా విశ్వాసం. నేను ఇక్కడ చాలా మంది చాలా వాదాలు తీసుకొస్తారు అన్నమాట. నిరాకారవాదం, బ్రహ్మవాదం, శూన్యవాదం, సో రకరకాల వాదాలు తీసుకొస్తారు అనమాట. ఈ రకరకాల వాదాలన్నీ కూడా ఇవి ఖచ్చితంగా భగవంతుని చేరుకోవడానికి ఏమాత్రం సాధకాలు ఆవు అన్న విశ్వాసం ఉన్నాం. మరి ఏంటి? భక్తి మాత్రమే నన్ను కృష్ణుడిని చేర్చగలుగుతాయి. మరి అవి భక్తి మాత్రమే అని అంటే అప్పుడు నేను శాస్త్రం మీద, గురువు మీద నేను అచంచలటువంటి విశ్వాసాన్ని నేను కనబరచాలన్నమాట. సో ఆ విధంగా గమనిస్తే నిశ్చయా, ఉత్సాహం కావచ్చు, నిశ్చయ కావచ్చు, ఈ రెండు కూడా అల్టిమేట్ గా భక్తుల సాంగత్యంలో ఉంటేనే ఇవి ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి అన్నమాట. నమ్మకం పెరుగుతానే ఉంటుంది. మనం ఆ, భక్తుల సాంగత్యానికి దూరం అయ్యే కొద్దీ మళ్ళీ విశ్వాసం మళ్ళీ
తగ్గిపోతూ వస్తుంటుంది. మళ్ళీ మనకి ఉత్సాహం కూడా తగ్గిపోతూ వస్తుంది. అది మీరు కూడా గమనించి ఉండొచ్చు. మీరు ఒక వారం రాకుండా ఉండండి, చూద్దాం ఏమవుతుంది. 2 రోజులు 100% జరిగిపోతుంది. సో మనలో ఆ ఆ ఇది ఎప్పుడు కూడా మనలో కృష్ణుడిని చూసుకోవాలి, కృష్ణుడిని చేరుకోవాలి అన్న పాయింట్ భక్తుల సాంగత్యంలో ఉంటేనే అది నిరంతరం లోపల అది వెలుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా కృష్ణుడు రక్షణ మీద నమ్మకం, కృష్ణుడి యొక్క రక్షణ మీద నమ్మకం ఏంటది? నా నా విశ్వాసాన్ని కాపాడు, నా విశ్వాసాన్ని కాపాడతాడు. నేను కృష్ణుడు చెప్పింది నేను వింటున్నాను కాబట్టి, కృష్ణుడు చెప్పింది నేను నడుచుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా కృష్ణుడు నన్ను కాపాడతాడు. ఉదాహరణకి మనం భౌతిక ప్రపంచంలోనే ఒక యజమానికి మన విశ్వాసంగా ఉంటే ఆ యజమాని తనకు కావాల్సినన్ని చూసుకుంటున్నాడు. అవునా? అంటే తను కూడా కనబడుతుంది, యజమాని కనబడుతుంది ఏమని, ఇతనికి నేను తప్ప అతనికి వేరే దిక్కు లేదు అని యజమానికి అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎప్పుడు చెప్పినా ఇక్కడే ఉంటున్నాడు, ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా చేస్తున్నాడు. ఈ- అది తనకి ఇంకా తనకు కావాలంటే బయటికి వెళ్ళి కూడా తను చాలా పనులు చేసుకుండొచ్చు, లేకపోతే నేను రాలేనని చెప్పుండొచ్చు, నేను ఇది నా వల్ల కాదని కూడా చెప్పొచ్చు అతను. కానీ అక్కడ ఎక్కడ కూడా నా వల్ల కాదనడం లేదు, నేను రాలేనంటున్నా అనేమనట్లేదు. కానీ ఎప్పుడు అర్ధరాత్రి అపరాత్రి మనం ఫోన్ చేసినా సరే తాను వచ్చి మన కోసం పనిచేస్తున్నాడంటే మనకు అర్థమైపోయింది మనం తప్ప ఇంకా అతనికి ఎవరు లేరు అని. అప్పుడు యజమాని ఏం చేస్తున్నాడు? రెడ్డి గారు, ఆ, ఆ, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కావాలని చేస్తాడు, వాళ్ళకి బట్టలు కావాలని చేస్తాడు, వాళ్ళ పిల్లల చదువుకు అవసరమైతే కావాల్సింది చేస్తాడు, ఫీజులు కట్టుకుంటాడు. ఇంకేంటే మంచి చెడుకి ఏదైనా కాబట్టి ఏదో కొద్దిగా ఉంచుకోవాలని ఆయన ఏదో పెట్టుకోవాలంటాడు. ఒక సాధారణటువంటి భౌతిక జీవితంలో ఒక 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 మనిషి ఒక యజమానికి, ఒక వ్యక్తి అంత విశ్వాసం చూపించినప్పుడు ఆ యజమానికే అంత కరుణ దయ కలుగుతుందంటే ఇంకా మనం భగవంతుడిని విశ్వసించుకొని భగవంతుడి కోసం మన లైఫ్ని కానీ పణంగా పెడితే ఆయన ఎందుకు చూసుకోడు? ఎందుకంటే భగవంతుడికి కదా, కోటి తల్లులకు ఉన్నటువంటి ఆ దయ, ఆ కరుణ భగవంతుడికి ఉంది. అంటే ఆ విశ్వాసంతో ఏమని, నేను కృష్ణుడికి చేస్తాను కాబట్టి కదా, కృష్ణుడు ఏం చేసి నా 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 లైఫ్లో ఏం జరిగినా సరే అది చెడు కావచ్చు, అది మంచి కావచ్చు, రెండు నన్ను రక్షిస్తున్నాడు నన్ను. ఎస్, భౌతికంగా అది నేనేదో నష్టపోయినట్టుగా ఉంది అది, కానీ ఆ నష్టం కూడా నా మంచికే. అదంతా కూడా నాకు ఈ ఈ చిన్న నష్టము నాకు ఒక బలమైనటువంటి ఒక పాఠాన్ని, నాకు ఒక బలమైన ఒక అనుభవాన్ని నాకు ఇస్తున్నాడు. తద్వారా నేను వీటి నుంచి బయటపడడానికి శాశ్వతంగా అనే విషయాన్ని అది కూడా మనకు ఒక విశ్వాసాన్ని మనకి ఆ, పెంచుతుంది. సో ఇవాళ మనం ఏదైతే కొన్ని ఆటంకాలు మనం ఫేస్ చేస్తున్నామో భక్తి మార్గంలో మనం కొన్ని ఆటంకాలు ఫేస్ చేస్తున్నామో అవి యాక్చువల్ నిజమైన ఆటంకాలు కాదు అది. ఆ ఆ ఆ నిజమైనటువంటి ఆటంకాలు కాదు. ఆ ఆటంకాలు మనం కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఆ ఆటంకాల వల్ల మనకు మేలే జరిగి ఉంది. మనం అప్పుడప్పుడు మనం 7 days కోర్స్ లో మనం చెప్పుకుంటాం టైటానిక్ షిప్ గురించి. వాళ్ళకేమో ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏమో ఏముంది, మేము ఫస్ట్ మేము కూడా వెళ్ళాలి, మేము కూడా వెళ్ళాలి, ఆ షిప్ లో మేము కూడా వెళ్ళాలా, మేము కూడా చెప్పుకోవాలా ప్రపంచం మొత్తానికి ఏమని, మేము కూడా ఫస్ట్ టైం మేము వెళ్ళాము అని. అది గొప్పగా అనుభూతి ఉండాలి, గొప్పగా చరిత్ర అది కూడా.
అడిగిన షిప్ ఫస్ట్ ప్రయాణంలో మేమందరం కూడా ప్రయాణించమని అది చెప్పుకోవాలి. సో ఆ వాళ్ళు అదే లక్ష్యంగా ఏం చేశారు, బాగా డబ్బులని కూడబెట్టుకొని టికెట్లు కూడా కొనుక్కున్నారు. ఆ పిల్లవాడికి ఆఖరి సమయంలో కుక్క కరవడం, అల్టిమేట్ గా 15 రోజులు తాను ఓకేనా, తాను ఏమంటుంది దాన్ని, క్వారంటైన్ లో ఉండాలని చెప్పడం. అదే టైంలో వాళ్ళకి షిప్ ఎక్కే టైం వచ్చింది. వచ్చే టైంకి మెడికల్ రికార్డ్స్ అన్ని తీసి చూస్తే ఇతను క్వారంటైన్ లో ఉండాలి, అంటే అతను ఇక్కడ ఉండడానికి రావడానికి లేదు అన్నప్పుడు వాళ్ళు ఏమో లబోదిబో అని వాళ్ళు కొట్టుకున్నారు. భగవంతుడు అసలు ఉన్నాడా, మా కష్టాన్ని ఆయన గుర్తించాడా, మేము దానికోసమే ఇంత కూడబెట్టి అన్ని రకాలుగా మేము కూడబెట్టి మేము అనుకుంటే చూడు చూడు భగవంతుడు ఏం చేశాడు. అంటే ఆ టైంలో భగవంతుడు వాళ్ళని రక్షిస్తున్న వాళ్ళకి నమ్మకం కూడా లేదు. ఆ తర్వాత 2 3 రోజుల తర్వాత షిప్, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, భగవంతుడు ఉన్నాడు మనల్ని కాపాడాడు. ఆ టైంలో కూడా మనల్ని కాపాడాడు, కానీ మన ఫేజ్ వేరే రూపంలో ఉంది. అలాగే ఇప్పుడు కూడా అంతే, మనకి ఆటంకాలు వచ్చి మనకు భగవంతుడు కాపాడుతున్నాడు మనల్ని. ఓకే. వేరే ఇంకేదో పెద్ద ప్రమాదమో ఇంకేదో ఘోరమైనటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చి మనం భక్తిలో ఈడ నుంచి ఆ జరిగినటువంటి ఆ సంఘటన, ఆ అనుభవం, మనం భక్తి నుంచి ఎగిరిపోతామేమో మనం. అందువల్ల భగవంతుడు మనకేం చేశాడు, అది వేరే ఇంకో ట్విస్ట్ ఇచ్చి మనకి మన భక్తిని కాపాడుతూ మన ఇక్కడి నుంచి దీంట్లో నుంచి మనం బయట పడేశాడు. అది కూడా విశ్వాసం. అంటే ఏం జరిగినా సరే నన్ను కృష్ణుడు కాపాడుతున్నాడు అని. లేదా తల్లిదండ్రులు కొట్టినా మన మంచికే. కాకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి మనం మెచ్యూర్ అవ్వాలి. సో అది ఆ, మనకి ఆ పరిపూర్ణత రావాలి, మనకి ఆ పరిపక్వత రావాలి. దానికే భక్తుల సాంగత్యంలో భక్తుల మధ్యలో ఉన్నప్పుడు మనకు జరగల, కానీ వేరే భక్తులు జరిగింది అది. కాబట్టి ఆ భక్తులు జరిగింది కాబట్టి దాని నుంచి నేను పాఠం నేర్చుకున్నా. ఎస్, ఆ భక్తుని ఆ స్థాయిలో కాపాడే భగవంతుడు అటు నన్ను కూడా కాపాడతాడు. నన్ను కూడా కాపాడతాడు ప్రభు. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నా కళ్ళ ముందు చాలా మంది అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. ఇదే ఇదే వ్యక్తి భౌతిక ప్రపంచంలో ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు క్వశ్చన్ వేసేది ఏంటి, ఏం చేశాడు నీకు భగవంతుడు. అప్పుడు మనం నిజమే కదా, నాకు ఏం చేశాడు భగవంతుడు, అయిపోయింది, ఇక్కడ నుంచి పూర్తిగా వెళ్ళిపోవడం. అదే భక్తుల సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, అదే జరిగితే భక్తులు ఏమంటారు, ఏం కాదు, ఎంత భౌతిక ప్రపంచం జరిగేదే, వస్తూ ఉంటది పోతా ఉంటాయి. అదే ఫలానా భక్తుడికి ఇలా జరిగింది, ఈ విధంగా అతను ఇట్లా నుంచి బయటపడ్డాడు, ఇది పోయి ఇటు కూడా భగవాన్ మనం మంచి కోసం చేసినాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, విశ్వాసం పెరిగింది. కాబట్టి రెండోది ఏంటి, నా విశ్వాసాన్ని కాపాడుతాడని నమ్మకం, అది అమలుపరిచేటప్పుడు నాకు సహాయం కూడా చేస్తాడు నాకు భగవంతుడు. ఎస్, నేను ఒక బ్యాడ్ ఫేజ్ లో నేను వెళ్తున్నాను ఇప్పుడు, ఒక కష్టమైనటువంటి సిచ్యువేషన్ లో నేను ఇప్పుడు ఉన్నాను. అది ఎలా వచ్చింది, నా కర్మకి అది వచ్చింది. నేను గతంలో అటువంటి బీజాలు ఏమేసో నాకే తెలియదు. ఇప్పుడు నాకు ఆ స్థితిలో నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను. కానీ అది దాని నుంచి నేను బయటపడాలని నేను చేసే ప్రయత్నంలో భగవంతుడు నాకేం చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. నన్ను మేబీ ఆ క్రమంలో నన్ను కొంతమంది భక్తుల దగ్గర పంపించి నన్ను అది చివరి దాకా పోయేదాకా వాళ్ళు నాకు తోడ్పాటు అందిస్తారేమో నాకు. అందుకే నేను భగవంతుడి దగ్గర కావాల్సింది ఏంటంటే, నా మీద నీకు విశ్వాసం ఉందా లేదా, నేను మాత్రమే చేయగల నీకు విశ్వాసం ఉందా లేదు. ద్రౌపది అమ్మవారి వస్త్రాపహరణ జరిగినప్పుడు మొదట్లో
ద్రౌపది ఉన్న వాళ్ళందరూ అడిగింది, ధర్మం చెప్పండి, ఏం చెప్పండి, ఏం చెప్పండి. కానీ వాళ్ళకి అసలు నాకు కృష్ణుడు అన్నాడు కదా, కృష్ణుడు ఒకరిని అడిగితే చాలు కదా అనే పాయింట్లోకి వెళ్ళాలి. నాకేం వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళెవరో వీళ్ళు దాన్ని ఆపతారులే అనే నమ్మకం అంతా వీళ్ళ మీదకి వెళ్ళింది. కానీ ఎప్పుడైతే టక్కని ఇంకా అదే కదా, ఇంకా వేరే అవకాశమే లేదు ఇంకా అని నిస్సహాయ స్థితిలో నుంచి ఆక్రందంతో ఆమె పిలిచినప్పుడు, హే గోవింద, హే మాధవ, హే కేశవ అని పిలిచినప్పుడు ఆన్ ది స్పాట్ వచ్చేసాడు అంటే ఆన్ ది స్పాట్. ఆమె అడగడమే తడువుగా ఉంది. అంటే అమలు పరిచేటప్పుడు ఆయన చేసేటువంటి సహాయం, మనం భక్తి చేసేటప్పుడు ఆయన మనకు తోడ్పాటు అందిస్తుంటాడు. ఆ తోడ్పాటు వల్ల మనకు రక్షణ వస్తుంది, మనం కాపాడబడతాం. భగవంతుడు స్వయంగా రావాల్సిన అవసరం లేదు. మనకి గురువు రూపంలో, శిక్షా గురువు రూపంలో, మన ఉన్నత శ్రేణి భక్తుల రూపంలో, శాస్త్రం రూపంలో, అనేక విధంగా మనకి భగవంతుడు తోడ్పాటు అందిస్తాడు. ఏది ఆ ఆ విధానాన్ని మనం అమలు పరిచేటప్పుడు. సో అంతిమైన నమ్మకం, నన్ను కృష్ణుడు కాపాడుతున్నాడు. ఏం జరిగినా సరే, భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏం జరిగినా సరే నన్ను కృష్ణుడు కాపాడడం వల్లే నేను ఈరోజు నేను ఈ స్థితిలో ఉండగలను అనేటువంటి విశ్వాసం మనకి ఉంది. సో ఆ విధంగా, సో మనం కనుక గమనించినట్లయితే మనం, సో ఈ రోజు మనం ఉత్సాహం ఉత్సాహం ఉండాలి. ఎందుకు ఉండాలి? ఏ రంగంలో అయినా సరే ఉత్సాహం ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు విజయం సాధించగలుగుతాం. మరి ఆ ఆ ఉత్సాహాన్ని కొనసాగించాలంటే తెలివితేటలు ఉండాలా, సృజనాత్మకత ఉండాలి. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆతృతను బట్టి మనం చెప్పవచ్చు వీళ్ళు ఉత్సాహంగా ఉన్నారా లేదా అని. మరి ఎలా పరీక్షించాలి? నిబద్ధత, ఆ చెప్పిన మాటకి, అదే ఒప్పుకున్న సేవకి నిబద్ధత. అది అది వాళ్ళు కొనసాగిస్తారంటే వాళ్ళు తెలియకుండా దాంట్లో వాళ్ళకి ఉత్సాహం ఉంది దాంట్లో. మరి ఎలా అమలు పరచాలి దాన్ని? యుక్త వైరాగ్యం ద్వారా. మన దేని మీద మనకి వ్యామోహం ఉండకూడదు, ఉత్సాహంగా చేయాలి, కానీ ఆ, వైరాగ్యంతో వ్యవహరించాలి, వైరాగ్యంతో అన్ని సేవలు చేయాలి. మీరు కానీ గమనిస్తే మనం ఈ పాయింట్, మీరు మీ లైఫ్లో కొన్ని పెళ్ళిళ్ళు మీరు బాధ్యత తీసుకొని ఉంటారు, మీ బంధువుల్లో లేకపోతే ఇంకోటి ఇంకోటి, లేకపోతే రేపు ఫ్యూచర్లో మీ మీ వాళ్ళ పెళ్ళిళ్ళు మీరే చేయాల్సి వస్తుంది. లేదా మీరు అది మీ పెద్దనాన్న చిన్నాన్న వాళ్ళ పెళ్ళిళ్ళలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, ఇన్వాల్వ్ అయ్యి ఒక పాత్ర పోషిస్తుండొచ్చు. మీరు కూడా ఒక వాళ్ళకి కావాల్సినది తోడ్పాటు మీరు అందించండి. ప్రతి ఒక్కరు కూడా ఆ పెళ్ళైన తర్వాత, ఏనా, ఆ 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత వచ్చేటువంటి మాట ఏంటంటే, మయ అయిపోయిందప్ప పెళ్ళి, ఇంకా ఉత్తరాలు అయినా ఇంకోసారి ఈ మనం ఒప్పుకోబడేది మనం చేయబడలేదు. ఆ? అది కాదు, అలాంటి ఒక స్థితికి వెళ్ళిపోతాం మనం. అనకపోయినా ఇన్నర్ ఫీలింగ్ అదే, బయటకు అనకపోయినా ఇన్నర్ ఫీలింగ్ అదే. Yeah. అంటే యుక్త వైరాగ్ గురించి మాట్లాడుతున్నాను. అదే రథయాత్ర అంతకంటే లార్జ్ స్కేల్లో చేస్తాం. 2 నెలల నుంచి ఆడిపోయి ఏడకపోయి ఎండల్లో ఆడి తిరిగి 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 చేస్తున్నాం. వాళ్ళు మనం ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, 10 మందిలో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, నేను అట్లా ఇట్లా అని. అయినా కూడా ఎవరు, చాలా ఇంక వద్దునైనా రథయాత్ర ఇంక చాలా, నెక్స్ట్ రథయాత్ర మళ్ళీ ఎప్పుడు, ఇంకొంచెం బాగా చేయాలి ఈసారి, ఈ సరిపోలే ఈసారి, ఇంకా ఎక్కువ చేయాలి, బాగా చేయాలి.
ఎందుకని అక్కడ? ఎందుకంటే ఇక్కడ వైరాగ్యంతో వ్యవహరిస్తున్నాను. ఎందుకంటే ఇది నాది కాదు. అక్కడ కేవలం మనం భగవంతుడి కోసం నేను చెయ్యాలి. మరి అక్కడే ఉంది, నేను సెంటర్ నాది అనే ఫీలింగ్ అక్కడ. నన్ను ఎవరు పట్టించుకోలేదు, నేను ఇంత పడిన నాకు ఎవరు పేరు ఇవ్వలేదు అని అక్కడ ఆ క్యాల్కులేషన్స్ లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఉత్సాహాన్ని పూర్తిగా పోగొట్టుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి మంది కాదు కదా, నాదినే లేదు, నేను ఒక భాగమయ్యాను అంతే ఇక్కడ. సో నా వంతుగా నేను పాత్ర పోషిస్తున్నాను, నా వంతుగా నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. నేనేమి వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ నాకు లేవు. అంటే నాకున్న తెలివితేటలో, నాకున్న శక్తితో, లేకపోతే నాకున్నటువంటి వనరుల్లో నేను ఏం చేస్తున్నా, కృష్ణుడి సేవలో పెడుతున్నాను, జగన్నాథ సేవలో పెడుతున్నాను. అందువల్ల నేను యాక్చువల్లీ చెప్పండి, నేను వైరాగ్యంలో ఉన్నా అక్కడ. వైరాగ్యంలో ఉండే వాళ్ళకి ఉత్సాహం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లే అక్కడ. ఎక్స్పెక్ట్ చేయడం ప్రారంభించామంటే ఖచ్చితంగా మనం ఆ, అనుకున్నది మనకి రాదు. జరగకపోతే మనం నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. సో ఎవరైతే ఇక్కడ ఫలితాన్ని ఆశించకుండా ప్రతిదాన్ని కృష్ణుడి సేవలో, జగన్నాథుడి సేవలో పెడుతున్నారో వాళ్ళు మానవ మాలను పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎవరైతే ఏమాత్రం కొద్దిగైనా సరే అది నా వల్ల నేను చేస్తున్నాను, నేను లేకపోతే ఇది జరగదు, నేను నేను కాబట్టి ఇదంతా మెయింటైన్ చేయగలుగుతాను, ఏమాత్రం కొద్దిగా అది ప్రవేశించినా కూడా వాళ్ళు ఇంకా ఆ ఉత్సాహాన్ని కొనపరచడం అనేది వాళ్ళకి జరగదు ఇంకా. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అది మనం. ఇప్పుడు కూడా డైలీ సేవలు కూడా మీరు చూసుకోండి. సో మొదట్లో కొద్దిగా కష్టంగా ఉండేది, ఇప్పుడు ఆటోమేటిక్ అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్ అయ్యి మార్నింగ్ ఎవరు వస్తున్నారు, సాయంత్రాలు ఎవరు వస్తున్నారు, ఆటోమేటిక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంత ముందులాగా ఉంటాయి ఇప్పుడు కూడా, బట్ ఆ స్థాయిలో లేవు, తగ్గినాయి, కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే నెమ్మదిగా మన ఇప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఇక్కడ. వచ్చాను, నా డ్యూటీ చేసుకుంటున్నాను, వెళ్తున్నాను అంటే. కాబట్టి ఆ ఉత్సాహం అలాగే కొనసాగుతుంది. అలాగే నిశ్చయంలో అంటే విశ్వాసం, విశ్వాసం అంటే శాస్త్రాలు, గురువు మీద, అలాగే భక్తి ఒక్కటి నన్ను అంతిమంగా నన్ను లక్ష్యం చేర్చగలదు, మిగతా ఏవి కూడా నన్ను కృష్ణుడికి చేర్చలేవు అనే విశ్వాసం అన్నమాట. అన్ని అన్ని పరిస్థితుల్లో నన్ను కృష్ణుడు కాపాడుతున్నాడు అని నమ్మడం, నాకు తోడ్పాటు అందిస్తున్నాడు, నాకు సహాయం అందిస్తున్నాడు అని మనం నమ్మడం, అది అత్యంతమైనటువంటి ఒక విశ్వాసం వల్ల మనం ఎప్పుడు కూడా భక్తిలో ఇది తప్ప నాకు ఇంక వేరే అవకాశం లేదని ఎన్ని జరిగినా సరే మళ్ళీ దీంట్లోకే వస్తుంటాం. సో మిగిలింది మనం రేపు చూసుకుంటాం. జై శ్రీ శ్రీ ఉపదేశామృతం की जय, श्रील रूप गोस्वामी गोस्वामी की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे।